నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, యూపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి చేప ప్రసాదం కోసం ఆస్తమా బాధితులు రానున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల నుంచి చాలా మంది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకుంటున్నారు. జనం ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. రేపు ఉదయం స్పీకర్ గడ్డం ప్రసాద్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించనున్నారు. చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. ప్రారంభం కాబోయే చేప ప్రసాదం కోసం అయితే వేల మంది అయితే ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి అంటే తెలుగు రాష్ట్రాల కంటే కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న పబ్లిక్ కి ఎక్కువగా చేప ప్రసాదం మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆయాసం కావచ్చు, ఉబ్బసం ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు ఈ చేప ప్రసాదం అయితే తీసుకుంటూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆచారం కూడా ఇది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె వచ్చిందంటే చాలు మనందరికీ ముందుగా గుర్తొచ్చేది కూడా చేప ప్రసాదమే. ఎక్కువగా చూస్తున్నట్టయితే ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇట్లా చాలా వరకు నార్త్ ఇండియన్స్ తో పాటు సౌత్ ఇండియన్స్ కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు. ఇప్పటికే దాదాపు వేల మంది కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి అయితే వస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎంతో మంది అయితే వచ్చి చేప ప్రసాదం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. రేపైతే ఈ చేప ప్రసాదం అయితే ఘనంగా ప్రారంభం కాబోతోంది. సయన్న చెప్పండి అన్న, చేప ప్రసాదం అనగానే బత్తిని సోదరులతో పాటు మీ డిపార్ట్మెంట్ కూడా అందరికి ఎంతగానో గుర్తొస్తుంది. ఎందుకంటే చేపలే ముఖ్యం కాబట్టి. సో ఏర్పాట్లు ఏ విధంగా చేస్తూ ఉన్నారు? గతంలో కన్నా మెరుగైన ఒక కార్యక్రమాన్ని సదుపాయం ఏర్పాటు చేసుకున్నామమ్మా. గతంలో కేవలం 34 క్యూ లైన్లు మాట ఏర్పడే సమయంలో ఇప్పుడు 42 పైచిలకు అంటూ ఇందులో మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు కూడా వచ్చే విధంగా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ ఏర్పాటు చేసుకున్నాము. దాదాపు 1,50,000 పైచిలకు కొరమీను చేప పిల్లల్ని అందుబాటులో ఉంచాము. ఇంకా ఏం అవసరం అనుకుంటే హైదరాబాద్ శివార్లోనే మనకు ఒక ఉత్పత్తి కేంద్రం ఉంది కాబట్టి ఆ ఉత్పత్తి కేంద్రం ద్వారా వచ్చే విధంగా అంటే 2 నుంచి 3 గంటల సమయంలో వచ్చే విధంగా అది కార్యక్రమం చేశాము. దాదాపుగా జూన్ 5, 6, 7, 8, 9 అంటే 8వ తేదీ ఉదయం 9 ప్రారంభమయ్యే కార్యక్రమము 9వ తేదీన ఈవినింగ్ సాయంత్రం వరకు కొనసాగుతామా. ఎవరికి అంటే ముఖ్యమంత్రి అన్నారు అతిథి దేవో భవ, వచ్చిన వారిని వివిధ రాజు వచ్చే వారిని ఎవరికి ఏ కోశాన కూడా ఏ ఒక్క శాతం కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచన. రేపు ఈ చేప ప్రసాదం అయితే ప్రారంభం కాబోతుంది. కాకపోతే ముందుగానే కూడా ఎందుకంటే కొన్ని వేల మంది, లక్షల మంది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుగానే వచ్చున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ట్రైన్లు లేట్గా ఉండడం, కొంతమందికి ట్రైన్స్ దొరకపోవడం కూడా చాలా మంది ముందుగానే వస్తూ ఉంటారు. ఈ చేప ప్రసాదంకి సంబంధించి కూడా ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ కూడా ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క శాఖ దాదాపు ఇతర ముందుగా చెప్పాలంటే జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు వాటర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫిషరీ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా దాదాపు ప్రతి ఒక్క శాఖ సమన్వయంతో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సో ప్రతి ఒక్కటి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఈ షెడ్లలో కూడా ప్రతి ఒక్కరైతే వచ్చి వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాము. किधर से आया, कब आया? महाराष्ट्र जलगांव। महाराष्ट्र, ओके। पहले में आया, सेकंड टाइम? फोर्थ टाइम। ओके। कैसे अरेंजमेंट्स? एकदम जबरदस्त। मेरा नाम सुनील नामदेव कुमार, मैं महाराष्ट्र से जलगांव डिस्ट्रिक्ट। मैं इधर मछली का एक फर्स्ट टाइम आया। मैं फर्स्ट टाइम आया है, तो मेरे को इधर का अरेंजमेंट सब एकदम बढ़िया लगा, बहुत अच्छा है। ऐसा अरेंजमेंट हुआ तो बहुत सारी पब्लिक इधर आ सकती है और ये डिस्ट्रिक्ट का नाम, ये राज्य का नाम बहुत ऊंचा जा सकता है। और हमको ऐसा मालूम पड़ा था कि तो इधर लाइन बहुत लगाना पड़ता है, अगर पहले गया थोड़ा तो जल्दी नंबर लगता है ऐसा, मगर अभी इधर ऐसा लग रहा है कि तो हमारा औषध हमको टाइम से मिल जाएगा। ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఈ సంవత్సరమే వచ్చారా? ఈ ఊరికి మేము చేప తిందాం కొత్తనమ్మ దవ మచిలి కదా మస్తు ఉన్నది. ఈ ఊరికి తిందాం వచ్చినాం. ఓకే. ఇప్పుడే వచ్చిరా, ఇంత ముందు వచ్చిరా? 3 నెలలు వచ్చినాం. 3 ఏళ్ళు అవుతుందా వచ్చి? ఎట్లా ఉంటుంది చేప ప్రసాదం? తగ్గిందా? కరిగింది, ఫరక్ పడినది. ప్రసాదం ఇంత చెమ్మచిల్లికి దవా ఇచ్చేది ఇంత దూరం వచ్చినాం. అంత మంచిగా ఉండదు, అంత మంచిగా ఉండదు. मेरा नाम अनीशा शर्मा है और मैं पटना से आई हूँ और यहाँ मैं 3 साल से आ रही हूँ. ये मेरा 3rd टाइम है और रिलीफ बहुत मिला है. पहले तो ये होता था कि हमेशा हॉस्पिटल जाना पड़ता था, कुछ भी होता था तो बिना हॉस्पिटल जाके कोई सोल्यूशन नहीं होता था, इतना ज़्यादा सांस तेज हो जाता था. बट अभी क्या है, थोड़ा सा रिलीफ हुआ है बट टोटल क्योर अभी नहीं हुआ है. वो भी होप है कि हो जाएगा. मेरे साथ मेरी नानी है, उनको मेरा तो चाइल्डहुड से है, मतलब 6 मंथ की थी तभी से मेरे को ये हो गया है. बट मेरी नानी को उनका ठीक हो गया है. वो 2 बार आई हैं, उनका ठीक हो गया है. वो मेरे साथ इस बार आई है
और मेरा अभी ठीक नहीं हुआ है बट होप है कि ठीक हो जाएगा लेकिन रिलीफ बहुत मिला है ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికైతే అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేశామని చెప్తా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాదాపు అన్ని శాఖల సమన్వయంతో రేపు చేప ప్రసాదం అయితే ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సిద్దిక్తో కల్పన, విజిక్ న్యూస్, హైదరాబాద్.